ఈరోజు మన ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేయబోయే అభ్యర్థితో ఉన్నాం. ఆయన్ని ఇంటర్వ్యూ చేద్దామా? గన్మెన్లు ఏం అవసరం లేదు, ప్రెస్ కదా, గన్మెన్ ఏం అవసరం లేదు. బలైపోయే ఎంపీ గారు, బరిలో ఉన్న ఎంపీ గారు పూర్వం జరిగిన ఎన్నికలకి ప్రస్తుతం జరగబోయే ఎన్నికలకి చాలా తేడా ఉందని తెలుసు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా తేడా ఉంది. పూర్వం ఎన్నికలంటే మరి అప్పుడు ఎన్నికలు జరిగాయి కాబట్టి, మరి ప్రస్తుతానికి వేరే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తేడా ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఎంపీ ఫుల్ ఫామ్ ఏంటి? అంటే ఈ క్వశ్చన్ తెలియకుండానే నేను పోటీ చేస్తున్నాను అనుకుంటున్నావా? అదే ఫుల్ ఫామ్ లేదు, జనాల కోసం, జనాలతో నేను మాట్లాడుతున్నాను. అంటే ఇది కూడా తెలియకుండానే నేను ఎంపీ సీట్ కోసం నేను పోటీ చేస్తున్నానని మీ ఛానల్ ఉద్దేశమా? అది కాదండి, నార్మల్గా ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల్లో కలిసిపోయి వాళ్ళతో పాటు పని చెయ్యాలని అది పెట్టారనమాట. మెంబర్ ఆఫ్ పీపుల్. ఎస్, మెంబర్ ఆఫ్ పీపుల్. కొత్తగా చెప్పారండి. మన గురించి తెలిసిందే కదా. ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు చుట్టుపక్కల జరిగే అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానివ్వండి, నాలాగా ఎవరు భారత రాజ్యాంగంలో ఉన్న 3 కీలకమైన పాయింట్స్ని వాళ్ళు ఎవ్వరు ఫాలో అవ్వరు. నేను ఫాలో అయినట్టు నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఏంటి అవి? ఇప్పుడు 3 కీలకమైన పాయింట్లు దాని గురించి డిస్కస్ చేస్తే, బై ద పీపుల్, టు ద పీపుల్, ఫార్ ద పీపుల్. ఈ 3 పాయింట్లని నేను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తాను. మరి మిగతా ఏ ఒక్క అభ్యర్థి కూడా, నాకు ఆపోజిట్గా నిలబడే ఏ ఒక్క అభ్యర్థి కూడా అలా చేయలేడు. అంటే చేశారా, చేస్తాను అని చెప్తున్నారా? ఇప్పుడు మందుబాటులు ఇచ్చి పంపించు, బిర్యానీ కూడా. సారీ, రికార్డ్ అయింది. లేదు 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 సార్. ఇప్పుడు బై ద పీపుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంది. బై ద పీపుల్ అంటే మనం వాళ్ళని కొనాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి. సో అది భారత రాజ్యాంగంలో కీలకమైన పాయింట్స్లో అది ఒకటి. తర్వాత టు ద పీపుల్ అంటే ఓట్లే ఇచ్చి గెలిచిన తర్వాత, మనం గెలిచిన తర్వాత మనం ఏం చేయాలి? టు ద పీపుల్ అంటే వాళ్ళలో వాళ్ళని గొడవలు రేకెట్టించి వాళ్ళలో వాళ్ళని డివైడ్ చేయాలన్నమాట. టు ద పీపుల్ అంటే 2గా విభజించాలి. ఫైనల్ది ఫార్ ద పీపుల్. ఫార్ ద పీపుల్ అంటే ఏంటి? ఫార్ అంటే ఏంటి? దూరంగా. అంటే ప్రజలు ఏదైనా సరే సమస్య కోసం మన దగ్గరకు వస్తే మనం అక్కడ ఆ టూర్లో ఉన్నాం, ఈ టూర్లో ఉన్నాం అని చెప్పేసి ప్రజలకు దూరంగా ఉండాలి. సో ఈ 3 పాయింట్స్ని ఖచ్చితంగా నేను పాటిస్తాను. అయ్యా మామూలుగానా? బై ద పీపుల్, టు ద పీపుల్, ఫార్ ద పీపుల్. ఈ 3 పాయింట్స్ని ఖచ్చితంగా పాటిస్తేనే మన భారతదేశం మనతో పాటు ముందుకు వస్తుంది. నాకు ఒక గన్ ఇస్తారా? ప్రజల్ని కొనేసి దూరం చేసేసి పంపించేస్తారు. అదే కదా రాసింది కూడా. సరే, ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో పిల్లలు 4 ఏళ్ళు అవ్వనివ్వండి, 10 ఏళ్ళు అవ్వనివ్వండి, ఆ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి, మన గుర్తు ఎందుకు తెలుసు కదా, 4 ఏళ్ళకి ఓటు హక్కు ఉంటుందేమో కదండి. పర్లేదు అయినా సరే తీసుకొని వెళ్ళండి. మన పార్టీ గుర్తు ఎంతో తెలుసు కదా, మందు బాటిల్కి గుర్తేయండి. మీరు ఓటేసి బయటికి వచ్చి చెప్పంగానే మన వాళ్ళు అక్కడ ఉంటారు. ప్రతి ఓట్ సెంటర్ దగ్గర మన వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ ఖచ్చితంగా మీకు ఓటేసినందుకు మందు బాటిల్, అలాగే చిప్స్ కోసం, అలాగే స్టఫ్ కోసం డబ్బులు ప్రొవైడ్ చేస్తారు. సూపర్, ధన్యవాదాలు. ఉంటాను. ఖచ్చితంగా మర్చిపోద్దండి, మందు బాటిల్ గుర్తుకు ఓటేయండి. ఖచ్చితంగా సార్. చూశారు కదా మన యువ నాయకుడు ఎలా చెప్పారు, ఎంత బాగా చెప్పారు. ఇలాంటి వాళ్ళే కొంటారు, విడగొడతారు, మనల్ని తరిమి కొడతారు. ఓటేయండి, మీరు వేస్తారు. నాకు తెలుసు మీరు వేస్తారు, తెలుసు. బాయ్. మందుకే వేయండి, ఓటు మర్చిపోకండి. బాయ్.